Hello viewers, I am Dr. SGV Satya from Satya Unani Healthcare, Hyderabad. మా కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసి 8074868274. ఈ నెంబర్కి కనుక మీ క్వరీస్ కానీ డౌట్స్ కానీ ఏవైనా సరే సందేహాలు మీరు కనుక మాకు వాట్సాప్ మెసేజ్ పెడితే కనుక అలాంటి మెసేజెస్లోంచి మేము పైలప్ చేసి అన్ని కామన్గా ఉన్న మెసేజెస్ అన్నీ ఒక దగ్గర చేర్చి మేము మళ్ళీ ఇలా ఎపిసోడ్స్ అనేది చేసుకొని ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాము. సో ఈ సందేహాలు సలహాలు మరియు యునానీ వైద్యం ఈ టాపిక్ మీద ఇప్పుడు మనం తీసుకోబోయే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, లాస్ట్ ఎపిసోడ్స్లో నేను ఒక వన్ ఆఫ్ ద ఎపిసోడ్స్లో గోధుమల గురించి చెప్పాను నేను. అయితే ఈ పేషెంట్ డౌట్ ఏంటంటే, గోధుమలు ఏవైతే ఉన్నాయో అవి తిన్నందువల్లే డయాబెటీస్ వస్తుంది అని చెప్పారు. మేమేమో రోజు అన్నం మానేసి గోధుమలే తింటున్నాము, చపాతీలే తింటున్నాము, ఏంటి మేడం దీని గురించి ఇంకొంచెం వివరంగా చెప్పండి అని చెప్పి అడిగారు. సో దీని మెయిన్గా మనం తీసుకొని ఎపిసోడ్ చేద్దాం. ఈ గోధుమలు ఏవైతే ఉన్నాయో నిజంగా చెప్పాలి అంటే కనుక మన వేదాల దగ్గర నుంచి మొదలుకొని అంతకన్నా ముందు ఏవైతే మన హిస్టరీ మొత్తం తీసుకున్నట్టయితే కనుక మీకు ఎక్కడ కూడాను గోధుమల గురించి పెద్దగా వర్ణన లేదు. మీరు అంతెందుకు ఈవెన్ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన అక్షయ పాత్రల నుంచి అన్నం మెతుకు తీశాడు కానీ ఆయన రొట్టె ముక్క తీయలేదు. ఆయన అప్పటి నుంచి కూడా అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి మనకి ప్రతి చోట రాసింది, కానీ గోధుమతో చేసిన ఇది పరబ్రహ్మ స్వరూపం అన్నట్టుగా మనకి ఎక్కడ వర్ణన లేదు. తర్వాత కూడా మనం తీసుకున్నట్టయితే కనుక ఈ జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు, రాగి రొట్టెలు ఇలా వీటితో రొట్టెలు ఉన్నాయి, కానీ ఈ గోధుమలు అన్నది అసలు మనకి చాలా తర్వాత కాలంలో మనకి స్టార్ట్ అయిన ఒక ఇది బయట నుంచి వచ్చిన ఒక పదార్థం ఇది. అందుకే చూడండి ఇప్పటికి కూడా ఇండియాలో మీకు విరివిగా గోధుమ పంటలు అన్నది మీకు ఎక్కడా కూడాను దొరకవు. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక మన తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ మీరు ఎక్కడైనా గోధుమ వ్యవసాయంగా పెట్టుకొని ఎకరాలు పండిస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేరు. ఏదో 1-2 మళ్ళు వేసుకొని గోధుమలు పండిస్తున్నారు అంటే అది వేరు. అలా అంటే కనుక మీ ఇంట్లోనే అన్ని అట్లాంటి క్రియేషన్ చేసుకొని యాపిల్ చెట్టు కూడా మీరు పెంచుకోవచ్చు. కానీ అలా కాదు కదా. ఒక స్టేపుల్ ఫుడ్ లాగా దాన్ని తీసుకోవాలి అంటే కనుక అది మనకి స్టేపుల్ ఫుడ్ కాదు. ఇక్కడ అది పెరగదు, అది మన డిఎన్ఏకి సూట్ కాదు. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు ఏదైతే గోధుమలు వస్తున్నాయో అసలు అది గోధుమలే కావు. అసలు గోధుమ చాలా సన్నగా చాలా చిన్నగా ఉంటాయి. ఏదైతే ఆ విత్తనం ఉందో అసలు ఆ విత్తనం లేనే లేదు ఇప్పుడు అసలు. సో ఇప్పుడు ఎంతైతే మార్కెట్లో గోధుమలు ఉన్నాయో మీరు గోధుమలు అనుకొని వాటిని తింటున్నారు. వాడు యాక్చువల్గా అయితే హైబ్రిడ్ వెరైటీ, అది ఏదైతే అంత లావు గింజ ఏదైతే ఉంటుందో అది గోధుమ కాదు. అండ్ ఇలాంటి గోధుమలు కనుక ఎక్కువగా తీసుకున్నట్టయితే కనుక మన డిఎన్ఏకి సూట్ కానీ ఈ పదార్థాన్ని తీసుకోవడం వల్ల మనకి తొందరగా డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. ఈరోజు మన ఇండియా డయాబెటిక్ కంట్రీ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే ఈ గోధుమలు మనము మన సూట్ కానీ ఆ పదార్థాన్ని అడాప్ట్ చేసుకోవడం వల్ల కూడా అవుతుంది. పూర్వకాలంలో ఏంటంటే మొత్తం అన్నమే తినేవాళ్ళు, అన్నంతోనే వాళ్ళు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వాళ్ళు ఎప్పుడు ఏదైనా రైస్కి సంబంధించిన ఐటమ్సే ఉండేవి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇడ్లీలు అనుకోండి, దానిలో కూడా రైస్ ఉంటుంది కదా. దోశలు అనుకోండి రైసే, వేరే ఇంకేది మీరు తీసుకున్నా కానీ ఈవెన్ అటుకులు మరమరాలు కూడా రైసే కదా. సో ఇలా ఆ రైస్నే డిఫరెంట్గా మనము వాటిని ఫామ్స్లోకి మార్చుకొని వాటిని తినేవాళ్ళము. అలాంటిది ఇప్పుడు ఏమైపోయిందంటే కంప్లీట్గా గోధుమల్లోకి కొంతమంది రావడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి తొందరగా డయాబెటీస్ వచ్చేస్తుంది అనమాట. అండ్ ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళు కనుక ఈ గోధుమల్ని కంప్లీట్గా వాళ్ళ లైఫ్లోంచి తీసేశారంటే కనుక వాళ్ళకి డయాబెటీస్ అన్నది చాలా సునాయాసంగా వాళ్ళు ఎంచుకున్న ఏదైతే సిస్టమ్స్ ఉన్నాయో వాటిలో ఈజీగా వాళ్ళు కంట్రోల్ చేసుకోగలుగుతారు. అంటే ఐ మీన్ టు సే యునానీ వైద్యంలో కూడాను డయాబెటీస్కి జియాబెటీస్కి చాలా చక్కటి మందులు ఉన్నాయి, వాటిని కంట్రోల్ చేయొచ్చు. ఇంకా చెప్పాలి అంటే కనుక అసలు నిజంగా మీరు కనుక స్ట్రిక్ట్గా తలుచుకున్నట్టయితే కనుక డయాబెటీస్ రాకుండా చేయడం అంత పెద్ద కష్టమైన పనేం కాదు. ఏముంది, గోధుమల్ని కంప్లీట్గా మీ లైఫ్లోంచి పక్కకు తీసేసి డైలీ మీరు ఎంతైతే ఫుడ్ ఇంటేక్ చేస్తున్నారో దానికి ఈక్వలెంట్గా ఇంకా ఎక్కువగా మీరు వర్కౌట్ చేశారంటే చాలు. వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్ రోజు 15 నిమిషాలు ఉదయం, 15 నిమిషాలు సాయంత్రం వాకింగ్ చేయండి, హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేయండి.
ఆ తర్వాత ఏదైతే నేను చెప్పినట్టుగా గోధుమలు, తర్వాత చక్కెర ఇవి 2 కంప్లీట్‌గా మీ లైఫ్‌లోని తీసేసేయండి. చక్కెరకు బదులుగా ఖాండం దొరుకుతుంది. అది తీసుకోండి. బెల్లంతో చేసిన స్వీట్స్ ఎక్కువగా తినండి. దట్స్ ఇట్. చాలా సింపుల్. డయాబెటిస్ రాకుండా చేయడానికి ప్రివెన్షన్ ఉన్నది. సో, ఇలాంటి ఇంకా నెక్స్ట్ సందేహాలు మనం ఇంకా తెలుసుకుందాము మన నెక్స్ట్ ఎపిసోడ్స్‌లో. థాంక్ యూ సో మచ్.